ఇదిగో జనములకు సాక్షిగా నిన్ను నిలబెట్టబోతున్నాను. చెయ్యి తామేనండి. ఈ సంవత్సరం ఎందుకో నీ సాక్ష్యం ప్రకాశించబోతా ఉంది. నీవు సాక్షిగా ఉండబోతా ఉన్నావు. అనేకుల ఎదుట నీవు వేదిక మీదే కానీ కిందే కానీ మందిరాల్లో కానీ ఎందుకో ఇక్కడున్న ప్రజల గురించి ప్రవచన రీతిలో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం నా కృప నీకు తోడై ఉంటుంది. దావీదు ప్రతి చోట నిలబడినట్లుగా ప్రతి చోట నేను మిమ్ములను సాక్షులుగా నిలబెట్టబోతున్నాను. దేవునికే మహిమ కలుగునగాక, దేవునికే మహిమ కలుగునగాక. ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి. ఇంతకాలం సాక్ష్యం లేక మరుగున పడ్డాం, దేవుని స్తుతించగా వెనకబడ్డాం, దేవుని పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాం. కానీ ఎందుకో ఈ సంవత్సరం దావీదుకు చూపిన కృప చూపిస్తే ఆ ప్రజలంతా దావీదుని ఎట్లా కొనియాడారో మనం గమనిస్తున్నాంగా. ఈ సంవత్సరపు దీవెనలో నీ పిల్లలు దీవించబడతారు దావీదు సంతానంలాగా. రెండవది, నీకు జరిగే గొప్ప కార్యం ఏమిటంటే నీవు అనేకుల మధ్య సాక్షిగా ఉండబోతున్నావు. ఇంతకు మునుపు ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది, అయ్యా నా కొరకు ప్రార్థన చేయమంది. అన్ని విషయాలు అడిగిన తర్వాత ఏంటమ్మా, నేను ఇప్పుడు ప్రభువుని నమ్మి 7 సంవత్సరాలు అయ్యిందండి, కానీ నా వాళ్ళకి ఎవరికి నేను యేసు ప్రభు మాట చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నేను సాక్షిగా ఉండాలనే వాక్యం విన్నప్పుడల్లా భయం వేస్తుంది. నన్ను సాక్షిగా ప్రభువు నిలబెట్టేట్టుగా ప్రార్థన చేయండి అని. సరేనని చెప్పి ఆ తల్లికి ప్రార్థన చేశాను. ఆ తల్లి వెళతా ఏమో తెలుసా, ఈరోజు ప్రార్థన అయినాక మా ఇంట్లోకి నేను సాక్ష్యం మొదలు పెడతాను, కనబడిన వాళ్ళందరికీ సాక్ష్యం చెప్పి తీరుతాను. కారణం ఏమిటో తెలుసా, సాక్షిగా నిలబడిన వాళ్ళ వెనక దూతలు నడిచి వచ్చాయి. సాక్ష్యం చెప్పడానికి మొదలు పెడితే పరలోకం గవిని తెరవబడింది. ఆ లేఖనాలన్నీ మనసులో పెట్టుకుని ఆమె అన్న మాటకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు నేను ఈ వాక్యాన్ని చదివినప్పుడల్లా మొదటి మాట అంటాడు, ఆయన శాశ్వత కృప ఎవరికి ఇచ్చినా అది పిల్ల తరాన దీవెనకరంగా ఉంటుంది. అరణ్యం రాజభవనంగా మారబోతుంది. రెండవది ఏమిటయ్యా అంటే, నీ పిల్లలు ప్రపంచంలో ఎవ్వరికి లేని జ్ఞానం చేత సొలొమోనుకి ఇచ్చిన అదే సంతానం, ఆ పిల్లలకి ఇచ్చిన అదే జ్ఞానం దావీదుకు చూపిన కృప నీకు చూపబోతున్నాడు. నీ పిల్లలకు చూపబోతా ఉన్నాడు, నీ పరిచర్యలో చూపబోతా ఉన్నాడు. అద్భుతాలు ఈ సంవత్సరం జరగబోతా ఉన్నాయి. వ్యక్తిగతంగా మీరు సాక్షులుగా ఉందురుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్.